మనము ఈరోజు ఈ వీడియోలో మన కళ్ళకు సంబంధించి మన కళ్ళు బాగా కనపడాలంటే ఏ విధంగా చేయాలి, ఎలాంటి యోగ ముద్రలు చేయడం వల్ల మన కళ్ళు బాగా కనపడతాయి, కళ్ళద్దాలు లేకుండా మనం చూడాలి అనే సైట్ లేకుండా ఉండాలి, మన పిల్లలు మనకు సైట్ పోవాలి అని అంటే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీ కళ్ళని హెల్తీగా ఉంచుకోండి, మీ పిల్లల కళ్ళు కూడా హెల్తీగా ఉంచండి. అలాగే ఈ వీడియోలో చూపెడుతున్న యోగ ముద్రలు ఎవరైనా చేయొచ్చు, పిల్లలతో చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మన ఛానల్లో వస్తున్న ప్రతి యోగ ముద్ర అయినా ప్రతిదీ మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేవే. కాబట్టి ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోలో మనం చెప్పేది ఏంటంటే డబ్బులు తక్కువ ఖర్చు ఉండాలి, మనం హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా కూడా ఉండాలి అనేదే కదా. మన వీడియోలు చూసే వాళ్ళందరికీ యాక్టివ్గా ఉంటారు. అలాగే ప్రతి పని వాళ్ళు సొంతంగా చేసుకునే అంత స్ట్రాంగ్గా తయారవుతారు. ఈ కంటికి సైట్ ఉన్న వాళ్ళు, కంటి చూపు బాగా కనపడట్లేదు అనుకునే వాళ్ళు ఎక్కువ శాతం కరివేపాకుతో చేసిన పదార్థాలు తినండి, కరివేపాకు కషాయం తాగండి. అలాగే ప్రతి వంటల్లో కరివేపాకు బాగా వేసుకొని తినడం చేయండి. అలాగే ఆ తర్వాత కొత్తిమీర కూడా ఎక్కువగా వాడండి. కొత్తిమీరతో చేసిన జ్యూసెస్ తాగండి, టీలు చేసుకొని తాగండి. అలాగే కొత్తిమీర కల్జమాకు కలిపిన టీ చేసుకొని తాగడం వల్ల, అది ఎలా చేస్తారు ఏముంది, మనం వాటర్ పెట్టేసి కొంచెం కొత్తిమీర కల్జమాకు వేసేయాలి, కషాయం లాగా చేసిన తర్వాత దించేసి వడకట్టిన తర్వాత దానిలో కొంచెం తేనైనా నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. అది ఏం అవసరం లేదంటే నార్మల్గానైనా తాగొచ్చు. కాబట్టి ఈ విధంగా చేయండి. అలాగే ముఖ్యంగా మునగాకుతో చేసిన పదార్థాలు, పప్పు అయినా ఏదైనా చేయడము, అలాగే లేదంటే పొడి చేసుకొని మనం అన్నం తినే ముందు 2 ముద్దలు మునగాకు పొడితో తినడం వల్ల మనకు కంటికి ఎంతో మేలు చేసిన వాళ్ళైతే మన కళ్ళను బాగా కనపడతా ఉంటాయి. అలాగే సైట్ అనేది రాకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ విధంగా తినిపించడం వల్ల వాళ్ళకి సైట్ అనేది రాకుండా ఉంటుంది, కళ్ళు బాగా కనపడతాయి. ఆ తర్వాత మనము క్యారెట్ ఎక్కువగా తినాలి. క్యారెట్ ఈ అన్ని మన వంటల్లో అన్నిట్లలో వేసుకొని పదార్థాలు వండుకోవడం వల్ల మనకు క్యారెట్ మనం తిన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది వట్టిగా తినమంటే తినరు. కాబట్టి ఏదైనా వంటలలో వేయడము, దాంట్లో తినిపించేటప్పుడు క్రచ్ చేసి తినిపించడము, ఇలా చేయడం వల్ల పిల్లలకు నోట్లోకి వెళ్తే వాళ్ళు తింటారు. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా కళ్ళు బాగా కనపడతాయి. కాబట్టి ఏదో విధంగా మనం వండే వంటలలో క్యారెట్, కొత్తిమీర, మునగాకు, కల్జమాకు మీకు ఇష్టమైనట్టు వండుకొని తిని హెల్తీగా ఉండండి. ఈ టీలు, కషాయం అనకుండా టీలు చేసి తాగడం వల్ల మీకు ఈ కంటి చూపు బాగా మెరుగవుతుంది, సైట్ అనేది రాకుండా ఉంటుంది, కళ్ళద్దాలు లేకుండా బాగా కనపడాలి, సైట్ లేకుండా ఉండాలి మన కళ్ళు. అలాగే కళ్ళద్దాలు లేకుండా మనం చూడాలి అంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 or 15 minutes ఈ వీడియోలో చూపెడుతున్న యోగ ముద్రలు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ కళ్ళు బాగా కనపడతాయి, కళ్ళద్దాలు లేకుండా చూడగలుగుతారు డైలీ ప్రాక్టీస్ చేయడం వలన. కాబట్టి క్రమం తప్పకుండా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో వస్తున్న ప్రతిదీ మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ కళ్ళు బాగా కనపడతాయి, మీ కళ్ళద్దాలు లేకుండా చూడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ కళ్ళు బాగా కనపడతాయి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా షేర్ చేయండి, వాళ్ళ కళ్ళు కూడా బాగా కావాలి కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి, వాళ్ళ కళ్ళు కూడా బాగా కనపడతాయి, వాళ్ళు కూడా హెల్తీగా తయారవుతారు. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూను మీకు కావాల్సిన హెల్త్ సంబంధించిన ప్రతిదీ మంచి వీడియోలు రాబోతున్నాయి. ఖర్చు తక్కువ, ఎక్కువ ఆరోగ్యంగా ఎలా ఉండాలనేది ఈ ఛానల్లో రాబోతుంది. డైలీ ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు, మీ బంధువులను, మీ ఫ్రెండ్స్ని అందరినీ హెల్తీగా ఉంచుతారు. కాబట్టి ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.